భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి భూమన కరుణాకర్ రెడ్డి అసత్య ప్రచారాలకు దిగుతున్నారని విమర్శించారు. తిరుపతిలోని ఒబెరాయ్ హోటల్ నిర్మాణానికి సంబంధించి 1000 కోట్ల విలువైన ఆస్తిని 97 కోట్ల రూపాయలకే ఇచ్చారని చెప్పడం పూర్తిగా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. అయితే హోటల్కు జీఎస్టీ, నీరు, విద్యుత్ తదితర అంశాల్లో కొన్ని రాయితీలు ఇచ్చిన విషయం మాత్రమే నిజమని తెలిపారు. అలాగే ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన వెల్నెస్ సెంటర్లపై భూమన చేసిన వ్యాఖ్యలు అనుచితమన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే కేంద్రాలను మసాజ్ సెంటర్లుగా పేర్కొనడం సరైంది కాదని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి అసత్య ప్రచారాలు కొనసాగిస్తే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారికి తగిన శిక్ష విధిస్తారని హెచ్చరించారు. దీంట్లో ప్రాపర్ గా అంత ట్రాన్స్పరెన్సీగా పనిచేసే ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. దాంట్లో భాగంగా ఈ ల్యాండ్ ఎక్స్చేంజ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో అడిగాడు, ఎవరికో లోకేష్ గారు బినామీ పెట్టుకొని వాళ్ళకి ఇస్తున్నారని అనుమానాలు కలుగుతున్నాయంట. కరుణాకర్ రెడ్డి గారు, కనీసం మీరు బోర్డు చైర్మన్ గా పనిచేశారు, మీరు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు తిరుపతిలో, కనీసం అంత అవగాహన లేని మాటలు మీరు మాట్లాడుతున్నారంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. కనీసం మీరు ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారంటే నిజంగానే జనాలు కూడా ఈరోజు వైసీపీ పార్టీని చీగొట్టే పరిస్థితి వస్తా ఉంది. 2000 జూన్ 7, 2025లో జీవో నెంబర్ 1 క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ఈ ల్యాండ్ స్వాపింగ్ గురించి టీటీడీ ప్రపోజల్ పంపించిన తర్వాత 2025లో జీవో నెంబర్ 45 ఇచ్చి ప్రాపర్ గా క్యాబినెట్ లో జీవో ఇచ్చిన తర్వాత దీన్ని తీసుకుపోయి టీటీడీ అప్రూవల్ తీసుకున్న తర్వాత టీటీడీ క్లియర్ ఇచ్చిన తర్వాత చేయడం జరిగింది. అండ్ ఆల్సో కరుణాకర్ రెడ్డి గారు మీరు గమనించాలా, ఏదో నోరు ఉంది కదా అని పెట్టేసుకొని మీ పై నుంచి చెప్పినారు కదా అని చెప్పేది కాదు. మీరు మీ చిత్తశుద్ధి ఏమైంది అడుగుతున్నారు. ఎందుకు డెవలప్ చేయలేదు? నువ్వు 20 ఎకర్లో నువ్వు జీవో ఇచ్చినప్పుడు నీ జీవో ఉంది, 21లో జీవో ఇచ్చినప్పుడు 3 ఏళ్ళు ఎందుకు గ్రౌండ్ చేయలేదు? ఈ రోజు మేము గ్రౌండ్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు వేళ పడి మళ్ళా రావాలా, మేము భరోసా ఇస్తున్నాం అని చెప్పి యాయతులు అంటే ట్యాక్స్ ఇన్వేషన్ అంటే జిఎస్టీ గురించి మాట్లాడుతుంది. 1000 కోట్ల జిఎస్టీయా? అయ్యా మీకు ఏం చదువుకున్నావు సార్? 1000 కోట్ల జిఎస్టీ, 100 కోట్ల జిఎస్టీ, దాంట్లో ఏమొస్తుంది? వెల్నెస్ సెంటర్స్ అర్థం మసాజ్ పార్లర్ రా కరుణాకర్ రెడ్డి గారు, ఏం మాడుతున్నారండి? కనీసం వెల్నెస్ సెంటర్ అర్థం తెలియకుండా మనం ఎమ్మెల్యేలుగా పనిచేసినామంటే ఎంత బాధాకరణం. నిజంగానే 5 ఏళ్ళు నిజంగానే అభివృద్ధికి నోచుకొని తిరుపతి ఎందుకైందా నాకు ఇప్పుడు అర్థమవుతా ఉంది. వెల్నెస్ సెంటర్స్ అంటే టాటా వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి, జిందాల్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. ఒకసారి ఎప్పుడన్నా నాకు తెలిసి మీరు కూడా ఎప్పుడోసారి పోయింటారు డీటాక్సింగ్ కోసం. అంటే నీ హెల్త్ బాగాలేనప్పుడు, బీపీ వచ్చినప్పుడు, కిడ్నీ ఫెయిల్ వచ్చినప్పుడు, ఎనీ ఇష్యూస్, షుగర్ ఉన్నప్పుడు, ఆల్కహాలిక్స్ అయినప్పుడు, ఏ ఇష్యూస్ ఉన్నా వెల్నెస్ సెంటర్కి పోతే వాళ్ళు ఏవేవో థెరపీస్ ఉంటాయి. ఆ థెరపీస్ ఇచ్చి కోలన్ థెరపీ కావచ్చు, ఇంకొక థెరపీ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన డైట్ కావచ్చు, వాళ్ళు ఇచ్చిన ఆ ఫ్రూట్స్, అవి వెజిటేబుల్స్, రా వెజిటేబుల్స్ అవన్నీ ఇచ్చి డైట్ లో పెట్టి మీకున్న ఆరోగ్యాన్ని సరి చేసేదాన్ని వెల్నెస్ సెంటర్. దీనికి మహానుభావుడు కొత్త పేరు పెట్టాడయ్యా. కష్టపడి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కింద మీద పడి కాళ్ళు పట్టుకొని కంపెనీలు వేస్తా ఉంటే దాన్ని అప్రిషియేట్ చేయడం పోయి దాంట్లో ఎంతసేపు మీకు